హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్. వేగం తగ్గితే అది బలుపు కాదు వాపు అని అనారోగ్యకరమైన ఎదుగుదలను ఎత్తి పొడుస్తూ అంటారు. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకునే ఫిట్నెస్ ప్రాక్టీస్కు ఈ మాట సరిపోతుంది. ఫిట్నెస్ పెంచుకోవాలనే ఆలోచనతో చాలామంది అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెడుతున్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు బరువు అమాంతం తగ్గుతారు, కానీ ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అధిక బరువు తగ్గితే మంచిదే, కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. నిపుణుల సూచనలు పాటించకుండా సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీర అవసరాలను బట్టి ఆహారం తీసుకోవాల్సిందే. దీనికి చేసే పనిని బట్టి కూడా ఆహారం మార్చుకోవాలి. సోషల్ మీడియాలో చూసి ఆన్లైన్లో చదివిన చిట్కాలు ఆచరిస్తే వేగంగా బరువు తగ్గుతారు. సోషల్ మీడియాలో షేర్ చేసే వాళ్ళలో ఇది మాత్రమే కనిపిస్తుంది, కానీ వాళ్ళల్లో దీర్ఘకాలికమైన సమస్యలు మొదలవుతాయని కనిపించని ఆ సమస్యలను ముందే తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. కొద్ది రోజుల్లోనే బరువు తగ్గేలా డైట్, వర్కౌట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో బరువే కాదు కండరాల బలము తగ్గుతుందట. వారిలో ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా అమాంత బరువు తగ్గిన వారిని నీరసం, కండరాల క్షీణత, సార్కోపేనియా సమస్యలు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటి వెనకే ఐరన్, విటమిన్ B12, మాగ్నీషియం, జింకు లోపాలు వస్తాయట. ఇవన్నీ కలిసి మనిషిని మంచానికి పరిమితం చేస్తాయని మరిచిపోవద్దు. కాబట్టి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ని లెక్కగట్టి తినకుండా ముందుగా వైద్యులు ఏం చెబుతారో తెలుసుకొని ఆచరణలో పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.